ప్రభుత్వ నష్టపరిహారం కట్టిస్తాన్నా కూడా మీరు ఎందుకు ఎప్పుడన్నారండి నష్టపరిహారం కట్టిస్తా అని? దేనికి నష్టపరిహారం అండి? మీరే అడగండి, నేను చెప్తాను. అంటే మూసీకి సంబంధించి ఇంట్లో కోల్పోతున్నటువంటి వారికి అదే ఏ నష్టపరిహారం అన్నారు? అదే కంపెన్సేషన్ ఏ విధంగా అన్నారు? డబ్బులు ఎప్పుడు ఇస్తామన్నారు? దేనికి ఇస్తామన్నారు? లేదండి, మాకైతే డబ్బులు ఇస్తామని వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం మేము ఆశపడి అక్కడ ఇల్లులు కొనుక్కోలేదండి. మా పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించి పిల్లలకు మేము ఇయ్యగలిగేది ఏంది ఒక మాత్రమే, మిడిల్ క్లాస్ వాళ్ళు. మేము పిల్లల్ని చదివించుకొని ఈ లోన్లు కట్టుకుంటే ఆ ఇల్లు అనేది వాళ్ళకు ఉంటుంది. రేపు తర్వాత వాళ్ళ తదనంతరం మాకైనా ఒక జాబ్ అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో మేము ప్రశాంతంగా ఉండొచ్చు అని కట్టుకున్నాం. కానీ మ్యూజిక్ మీరు ఇచ్చేయండి వేరే చోటుకి వెళ్ళిపోండి అంటే అది కుదిరేది కాదు. ఆ కంపెన్సేషన్ అనేది అసలు రాంగ్ ప్రాస్పెక్ట్ అండి మీరు అనేది. డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్ కదా. దేనికి డెవలప్మెంట్ అండి? ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదు అంటే ఇప్పుడు తెలంగాణలో మూసి ఒక్కటే ప్రాబ్లం అండి, తెలంగాణలో వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేవా? మూసి ఒక్కటే. మూసి అంటే మీరు డెవలప్మెంట్ అన్నప్పుడు మేము ఏ ప్లేస్ ఎవరి ప్లేస్ మేము తీసుకోలేదు కండి. ఇల్లీగల్గా ఎవరి ప్లేస్ మేము ఆక్యుపై చేయలేదు కదా. గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిన రిజిస్ట్రేషన్ వాళ్ళు కంప్లీట్గా మంచిగా పర్మిషన్ ఇచ్చిన లేఅవుట్లోనే మేము లోన్స్, బ్యాంకులో లోన్స్ ఇచ్చిన ప్లేస్లోనే ఇల్లు కట్టుకున్నాము. మేము ఎలాంటి వాళ్ళ డెవలప్మెంట్కి మేమేం అడ్డు రాలేదు కదా. ఇంకోటి ఏంటంటే మూసీ బ్యూటిఫికేషన్ అంటున్నారు. మా కాలనీస్ వల్ల మ్యూజిక్కి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఏదో ఇండస్ట్రియల్ నుంచి వచ్చే వేస్టేజ్ వల్ల లేకపోతే ఎక్కడో వ్యర్థాలు తీసుకొచ్చి మూసీలో కలపడం వల్ల ఎంతో మంది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చే మూసీ ఇప్పుడు ఇలా తయారైందే కానీ మూసీ సరౌండింగ్స్లో ఉండే కాలనీల వల్ల మూసీకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా వాళ్ళు ఎలాంటి కబ్జాలకి పాల్పడకుండా అలాంటి ఎక్కడ ఫ్యాక్టరీలు పిచ్చి పిచ్చి ఫ్యాక్టరీలు కట్టకుండా ఇల్లు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే లోకల్ పీపులే కాపాడుకుంటున్నారు.